చేయలేదా అని మీరు ఎంబడే అడగచ్చు కాక. ఆయన ఏదో కొంత పాత వాసనల కారణంగా అలా చేస్తుండొచ్చు కానీ ఇంత ఎక్స్పీరియన్స్ అయితే ఆయనకి లేదండి. సార్, మొదటిగా డబల్ నైన్ టీవీ వీక్షకులకి, ప్యానెల్లో ఉన్న సభ్యులకి, మీకు అందరికీ శుభోదయం. అని ఇంతకుముందు మీరు చెప్తున్నారు, అబ్బా బాలయ్య గారు మన రాజకీయం చేసిన దెబ్బ అబ్బా అంటా ఉంది అని. అంటే అది వేరే వాళ్ళు చేస్తే అప్రజాస్వామికంగా చేసినది, వేరే వాళ్ళు చేస్తే దాన్ని ఇది చేస్తారు. అదే బాలయ్య గారు చేస్తే అబ్బా అది చాలా బాగా చేశారు అని ప్రశంసిస్తున్నారు. అంటే ఇది ఎంత మాత్రం సిగ్నల్ వీక్గా ఉన్నట్టుందండి. ఓకేనా? లేదంటే మస్తాన్ గారి దగ్గరికి వెళ్దాం. అన్యాయం అని చెప్పుకుంటూ వచ్చారు. అదేవిధంగా రవికిరణ్ గారు కూడా ప్రభుత్వంలో నిధులు ఉండవు, కానీ ఇటువంటి నిధులు ఉండని దానికి ఎందుకు ఇంత ఈ అరాచకము, ఈ అధికార దుర్వినియోగము అనేటి అంశాల మీద రవికిరణ్ గారు నిజంగా అభినందిస్తున్నాం. కానీ చౌదరి గారు మరి వచ్చి మన అరుణ గారు కూడా కొంచెం వారు ఈ యొక్క దీన్ని సపోర్ట్ చేసుకుంటూ దీన్ని మాట్లాడుకుంటున్నారు. కానీ నిజంగా మున్సిపల్ ఎన్నికలను తక్షణమే వాయిదా వేయాలి అనేది ఒక అంశాన్ని ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే దీంట్లో చంద్రబాబు నాయుడు గారు గతంలో చాలా ఈ ప్రజాస్వామ్యం మీద కానీ దీని మీద కానీ చాలా స్పీచ్లు ఇచ్చి, మేము ఎక్కడైతే ప్రజాస్వామ్యం మీద నాకు నమ్మకం ఉంది, సంఖ్యాబలం లేని చోట మేము ఎప్పుడూ పోటీ చెయ్యం, అతి పెద్ద మాటలు చాలా పెద్ద పెద్దగా మాట్లాడుకుంటూ వచ్చారు గతంలో. కానీ ఇప్పుడు జరిగిన విషయాల్లోకి వస్తే మన రాష్ట్రంలో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో తిరుపతిలో వీరికి సంఖ్యాబలము ఏది ఉందని పోటీ చేశారు అని అడుగుతున్నా. సంఖ్యాబలం లేదు కదా, లేని చోట అప్రజాస్వామికంగా అందరినీ కొని దాన్ని తీసుకొని పోయి ఈ యొక్క రవికిరణ్ గారు చెప్పినట్టు కానీ ఇంకోటి కానీ ఈ 6 నెలలకు సంవత్సరానికి ఇంత అధికార దుర్వినియోగం ఎందుకు చేయాల్సి వచ్చింది అనేది ఒకటి ప్రశ్నిస్తున్నా. అదే విధంగా వీళ్ళు ఒక 3 అంశాల మీద పెట్టుకున్నారు దీన్ని, ఈ యొక్క కార్యక్రమాన్ని. ఒకటి ప్లాన్ ఏ అనేది ఒకటి, ప్లాన్ బి అనేది ఒకటి, ప్లాన్ సి అనేది ఒకటి. అంటే రాష్ట్రంలో ఈ మున్సిపల్ ఎన్నికలు కూడా ఒకటి ఈ యొక్క నాయకులందరినీ ప్రలోభ పెట్టడం ప్లాన్ ఏలో, అది వినకపోతే నెక్స్ట్ వెంటనే టార్గెట్ భయపెట్టడం ప్లాన్ బి, భయపెట్టి వాళ్ళందరినీ లాక్కోవడం, అది కూడా వినకపోతే వాళ్ళందరినీ దాడులు చేయడం, కిడ్నాపులు చేయడం. ఈ యొక్క కార్యక్రమం ఇదివరకు మనం చేసినవన్నీ ఇప్పుడు వాళ్ళు చేస్తున్నారంటారు, అంతేనా? అంటే నేను చెప్పేది, గతంలో వారు స్వచ్ఛందంగా వచ్చి చేరారు, స్వచ్ఛందంగా వచ్చి పార్టీలో చేరారు. కానీ ఇప్పుడు ప్రలోభ పెట్టి భయపెట్టి ప్రజాస్వామ్యాన్ని అప్రజాస్వామికంగా మార్చి అందరినీ కూడా భయభ్రాంతులతో లోనై తీసుకొస్తారు. ఇది తప్పు. విజువల్స్ చూడండి, ఎవరెవరిని భయపెట్టారో మీకే తెలుస్తుంది. చౌదరి గారు పంపించిన అంటే సార్ విజువల్స్ చూసాం, ఇంతకుముందు చూసాం. కానీ గత ఎన్నికల్లో గుర్తుపెట్టుకోవాలి, గత ఎన్నికల్లో ఒక హిందూపూర్ పార్లమెంట్, హిందూపూర్ ఏరియాలో, అది నాకు తెలిసి 18వ వార్డు 19వ వార్డు అనుకుంటా, వైసీపీ క్యాండిడేట్ అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నాడు కార్పొరేటర్ గా. మన అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడికి వచ్చేటప్పటికి ఏం జరిగింది తెలుసా? ఒకే ఒక్క ఓటు మాత్రమే వైసీపీకి పడింది. అక్కడ ఉన్నటువంటి 1800 1900 ఓట్లు పోలైతే ఆ ఒక్క ఓటే పడింది. అంటే ఎంత ఈవీఎంలు చలవనా, లేకుంటే కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రోత్సాహంతో చేసిన గుర్తుపెట్టుకోవాలి. ఇటువంటి రాష్ట్రంలో చాలా మాట్లాడండి. శ్రీకాంత్ గారు, మీ అరాచకం గురించి మాట్లాడండి. నిన్న అభినయ్ రెడ్డి చేసిన విధ్వంసం గురించి మాట్లాడండి. ఆర్ఎన్ శ్రీనివాసులు చేసిన విధ్వంసం గురించి ఎలాగో మనం చూసాం. అభినయ్ రెడ్డి తక్కువ చేశాడా? జీపే చేసి పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో హల్చల్ చేస్తాడా? నేను అదే చెప్తున్నా. హిందూపూర్లో జరగని, రాష్ట్రంలో ఎక్కడా జరగని, తిరుపతిలో జరగని. తిరుపతిలో మనం చూస్తున్నాం, లడ్డు దగ్గర నుంచి కూడా అరాచకంతో ఒక తిరుపతిని ఆధ్యాత్మిక కేంద్రాన్ని ఎందుకు అక్కడే స్టార్ట్ చేశారు, మిగతా చోట్ల స్టార్ట్ చేయొచ్చు కదా, కొట్టడాలు కొట్టించుకోవడాలు ఎందుకు తిరుపతి నగరాన్ని, ఎందుకు ఆధ్యాత్మిక నగరాన్ని వీళ్ళు టార్గెట్ చేసుకున్నారు అనేది నాకు అర్థం కావడంలే. అంటే కూటమి ప్రభుత్వం అంటే జనసేనకు కానీ టీడీపీ కానీ, బీజేపీలో దీంట్లో కొంచెం భాగస్వామ్యం తక్కువ ఉన్నట్లుంది. కానీ ఈ కొట్లాటలు కొట్టించుకోవడము, ఈ దాడులు చేయడము, దీంట్లో కొంచెం పాపం బీజేపీ వారైతే కొంచెం దూరంగా ఉంటూ వారి యొక్క దీన్ని